వెల్కమ్ టు ఆస్పెన్స్ అకాడమీ 2017 మే 2nd వీక్ కరెంట్ అఫైర్స్ లో ఉన్నాం. మే 7th నుంచి 14th వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి మనం చర్చించుకుందాం. చర్చించుకునే ముందు నా ఛానల్ ని ఫస్ట్ టైం వీడియో చేస్తే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకున్న తద్వారా నేను పెట్టే ప్రతి అప్డేట్ మీ మెయిల్స్ లోకి నేరుగా పొందగలుగుతారు. సో లెట్స్ బిగిన్. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? నందిని సిద్ధారెడ్డి. ఈయన 1955లో సిద్దిపేటలో జన్మించారు. 2012లో తెలుగు అధ్యాపకులుగా సిద్దిపేట డిగ్రీ కాలేజీలో ఈయన పదవి విరమణ పొందారు. ఇతని రచనలు వచ్చేసి ప్రాణహిత, భూమి స్వప్నం, దివిటి, నాగేడి సాలెల్లా, ఇక్కడి చెట్ల గాలి, ఒక బాధ కాదు వంటి ఎన్నో రచనలు ఈయన రచించడం జరిగింది. అవయార్ పురస్కారం ఏ రాష్ట్రం ప్రదానం చేస్తుంది? తమిళనాడు ప్రభుత్వం. ఈ అవార్డు ప్రస్తుతం ప్రముఖ సామాజిక కార్యకర్త, ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ చైర్పర్సన్ పద్మా వెంకటరామన్ ఈమెకు లభించడం జరిగింది. ఈమె మాజీ రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ కుమార్తె. గత 3 దశాబ్దాలుగా మహిళా సంక్షేమం, పునరావాసంతో పాటు కుష్టి వ్యాధితో బాధపడుతున్న వారికి ఈమె సేవలు అందిస్తున్నారు. సో ఇక్కడ గుర్తుంచుకున్న అంశం ఏంటంటే అవయార్ పురస్కారం ఎవరిస్తారంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ సంవత్సరం ఎవరికి లభించిందంటే పద్మా వెంకటరామన్ గారికి లభించిందని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్, అవయవదానంలో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం గిన్నిస్ రికార్డు సాధించింది? నరసరావుపేట. స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఓ గంటలోనే 11,987 మంది అవయవదానం చేస్తామంటూ అంగీకార పత్రాలపైన సంతకం చేశారు. దీంతో తమిళనాడులో ఇంతకుముందు రికార్డున్న కోయంబత్తూరులో ఉండేది. అదెంత అంటే 6,697 మందితో సాధించిన రికార్డు మన నరసరావుపేట అధిగమించింది. సో ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు, మన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటీవల ఏ బ్యాంకు 100 గ్రామాలను డిజిటలీకరణ చేసింది? ఐసిఐసి బ్యాంక్. 2015లో గుజరాత్లో అకోదర గ్రామంలో డిజిటల్ ప్రాజెక్టును ప్రయోగవంతంగా చేపట్టిన ఐసిఐసి బ్యాంక్ అది విజయవంతంగా కావడంతో 100 గ్రామాలను ఇదే విధంగా తీర్చిద్దా అని చెప్పేసి నిర్ణయించుకుంది. సో ఫస్ట్ ఎక్కడ పెట్టుకుందంటే ప్రయోగంగా ఎక్కడ ప్రయోగించారంటే గుజరాత్లోని అకోదర. ఇంకో విషయం ఏంటంటే భారతదేశంలో మొదటి డిజిటల్ గ్రామం గుజరాత్లోని అకోదర గ్రామం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో రీసెంట్గా ఇదే బ్యాంకు మరో 100 గ్రామాలను డిజిటలీకరణ చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది. నెక్స్ట్, పార్లమెంట్ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? మల్లికార్జున్ ఖర్గే. ఇంతకు ముందు చైర్మన్ గా కేవి థామస్ ఉండేవారు. సో ఈ ప్రజా పద్దుల కమిటీకి ప్రతిపక్ష నేత అధ్యక్షత వహించడం జరుగుతుంది. సో ఈ కమిటీలో మొత్తం 21 మంది సభ్యులు ఉంటారు. సో ఎందుకు ప్రతిపక్ష నేతనే పెడతారంటే అధ్యక్షునిగా, సో ప్రభుత్వం యొక్క పద్ధతులను చూడడానికి ప్రతిపక్షమే కరెక్ట్ అని చెప్పేసి ఈ ప్రతిపక్షం వాళ్లకు ఆనవాయితీగా ఈ పదవిని ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా పర్టికులర్గా చెప్పానంటే ఈ టాపిక్ గురించి చెప్పానంటే మనకు పార్లమెంట్ కమిటీ అని చెప్పేసి ఒక టాపిక్ వస్తుంది సపరేట్గా, అందులో మనం కూలంకషంగా డిస్కస్ చేసుకుందాం. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ పాయింట్ని అక్కడ యాడ్ చేసుకోండి. సో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ నూతన చైర్మన్ ఎవరంటే మల్లికార్జున్ ఖర్గే అని చెప్పేసి మన పార్టీలో అప్డేట్ చేసుకోండి ఈ పాయింట్ని. తెలంగాణలో ఏ హాస్పిటల్లో తల్లిపాల బ్యాంక్ను ఏర్పాటు చేయబోతున్నారు? నీలఫర్ హాస్పిటల్. దేశం మొత్తం మీద ఇలాంటివి మొత్తం 15 బ్యాంకులున్నాయి. ఏ రాష్ట్ర సంప్రదాయ నృత్యం ప్రదర్శించి 1000 మంది చిన్నారులు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు నెలకొల్పారు? కేరళ సంప్రదాయ నృత్యం తిరువతి రై అనగా పెద్ద అల. కింజకల్లం వేదిక పైన ఇది కొచ్చిలో ఉంటుంది. సో ఇక్కడ ప్రదర్శించడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. తల్లి బిడ్డలకు సంబంధించి బసవతారకం కిట్ ఏ రాష్ట్రం అందజేసింది? ఆంధ్రప్రదేశ్. ప్రభుత్వ హాస్పిటల్లో జన్మనించిన తల్లులకు ₹800 విలువ చేసిన బేబీ కిట్ను అందజేయడం జరుగుతుంది. మరియు తల్లి బిడ్డలకు హాస్పిటల్ నుంచి ఇంటి వద్దకు డ్రాప్ చేసేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పేరుతో ప్రభుత్వం సేవలు అందిస్తుంది.
దేశంలో ఇప్పటి వరకు అత్యధిక సార్లు గవర్నర్గా చేసిన వారు ఎవరు? సో చేస్తున్నవారు మరియు చేసిన వారు కూడా ఈఎస్ఎల్ నరసింహన్ గారు. సో ఈయన 2007 నుంచి 2017 వరకు చేశారు మరియు ఇతని పదవీ కాలం కేంద్రం మరికొంత కాలానికి ఎక్స్టెండ్ చేసింది. సో ఇతని తర్వాత ఇంకొక ఎవరు వస్తారంటే రెండో వారు ఎవరు వస్తారంటే రెండో వారు వచ్చేసి కాశ్మీర్ గవర్నర్, జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా గారు. సో ఈయన 2008 నుంచి కాశ్మీర్ గవర్నర్గా పనిచేస్తున్నారు. సో మనకి ఇది స్పెసిఫిక్ చెప్పాలంటే పాలిటీలో గవర్నర్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది, అక్కడ మనం ఈ పాయింట్ని యాడ్ చేసుకోవచ్చు. సో చెప్తున్నా కదా, మనకు కరెంట్ అఫైర్స్ అనేది పాలిటీకి, ఎకనామీకి, సైన్స్ అండ్ టెక్నాలజీకి లింక్ అయి ఉంటుంది. సో కంపల్సరీ మనం రోజు పేపర్ రీడ్ చేయాల్సిందే. రీడ్ అయిపోతే ఇలాంటి పాయింట్స్ అన్నీ పోతూ ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ బేస్డ్ మీద సబ్జెక్ట్ లింక్ చేస్తే మనం రాయలేకపోతాం. సో మీరు పాలిటీలో బాగా చదివి పేపర్ రీడ్ చేయాలనుకోండి, అవి కరెంట్ అఫైర్స్ బేస్డ్ మీద క్వశ్చన్స్ చూస్తే మనకు మార్కులు పోయే అవకాశం ఉంటుంది. సో ప్రతిసారి పేపర్ రీడ్ చేయండి కంపల్సరీ. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్ హబ్ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? తిరుపతికి సమీపంలో వికృతమాల గ్రామంలో ఏర్పాటు చేయబోతున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ దేశంలోని ప్రతి ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ కేంద్రాలను స్థాపించాలని చెప్పి సంకల్పించింది. ఇందులో భాగంగా ఏపీలోని చిత్తూరు జిల్లాలో గల వికృతమాల గ్రామంలో ఎలక్ట్రానిక్ హబ్ను ఏర్పాటు చేయడానికి సమ్మతి తెలిపింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఏ ఫలానికి భౌగోళిక గుర్తింపు లభించింది? బంగినపల్లి మామిడి పండు. చెన్నై భౌగోళిక రిజిస్ట్రీ ఆంధ్రప్రదేశ్ ఉద్యాన పంటల సంస్థకు ఈ ధృవీకరణ పత్రాన్ని అందజేసింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 70% మేర మామిడి పండ్ల ఉత్పత్తి అనేది జరుగుతుంది. సో దేశం మొత్తంలో మన ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది మామిడి పండ్ల ఉత్పత్తిలో. ఇంకొక విషయం ఏంటంటే దీని శాస్త్రీయ నామం బెనిషా అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకు కరెంట్ అఫైర్స్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సైన్స్లో దీని శాస్త్రనామం అడగొచ్చు, ఇది కూడా గుర్తుంచుకోండి. ఆ విధంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది. శాస్త్రనామం వచ్చేసి బెనిషా అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ నిర్మించబోతున్నారు? జమ్మూ కాశ్మీర్. భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో ప్రపంచంలోని అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిను నిర్మించబోతున్నారు. ఈ రైల్వే బ్రిడ్జ్ను చీనా నదిపై నిర్మించబోతున్నారు. ఈ రైల్వే బ్రిడ్జ్ కత్రాలోని బక్కల్ నుంచి శ్రీనగర్లోని కౌరీ వరకు దీన్ని నిర్మిస్తున్నారు. 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించబోతున్నారు. సో దీని పొడవు వచ్చేసి 1.315 కిలోమీటర్లు. దీన్ని 2019 వరకు దీన్ని పూర్తి చేస్తారు. సో ఇది ఈఫిల్ టవర్ కంటే 30 మీటర్ల ఎక్కువ ఎత్తులో దీన్ని నిర్మిస్తున్నారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ప్రపంచంలోని అతి ఎత్తైంది కాబట్టి సో ఇది స్టాక్ జీకే కింద కూడా మనకు ఉపయోగపడవచ్చు. కేదార్నాథ్ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఈ ప్రాంతాన్ని ఇటీవల మన ప్రధాని సందర్శించుకోవడం జరిగింది. సో ఇక్కడ కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించిన రెండో ప్రధానిగా మన మోడీ గారు నిలిచారు. మొదటి ప్రధాని విపి సింగ్ గారు 1989లో ఈ ఆలయాన్ని సందర్శించుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఉత్తరాఖండ్ సీఎం వచ్చేసి హరీష్ రావత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ హర్ నహి మానుంగా అనే రచన ఏ ప్రధాని జీవిత చరిత్ర? అటల్ బిహారీ వాజ్పేయి. దీన్ని రచించింది విజయ్ త్రివేది. అటల్ బిహారీ వాజ్పేయి ఇతనికి 2014లో భారతరత్న పురస్కారం లభించింది. ఈ రచనను తెలుగులోకి అనువదించింది యార్ల లక్ష్మీప్రసాద్. ఈ రచనను ఓటమిని అంగీకరించెను అనే పేరుతో తెలుగులోకి అనువదించడం జరిగింది. సో ఇంకొక విషయం ఏంటంటే ఈయన ఆటోబయోగ్రఫీని 15 భాషల్లోకి అనువదించడం జరిగింది. నెక్స్ట్ గాండ్ర హనుమంతరావు స్మారక పురస్కారం
ఎవరికి లభించింది? వారాల ఆనంద్కు లభించింది. ఈయన నంది అవార్డుల ఎంపిక సభ్యుడు, సినీ విమర్శకుడు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఏ షెడ్యూల్లో విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించారు? సో మనకి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ పాయింట్ మనకు ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు ఇంపార్టెంట్. ఏ షెడ్యూల్లో విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించాలని చెప్పేసి పేర్కొనడం జరిగిందంటే అది 13వ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. సో కేంద్ర కేబినెట్ ఈ మేరకు దీన్ని ఆమోదించడం జరిగింది రీసెంట్గా. అన్న అమృత హస్తం ద్వారా అదనంగా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు? 4.50 లక్షల మంది. ఈ పథకం యొక్క ఉద్దేశం గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం. సో ఆంధ్రప్రదేశ్ పథకాలపైన ఒక వీడియో చేయడం జరిగింది. మీరు చూడకపోతే అక్కడ ఆ వీడియోని చూడండి ఒకసారి. నెక్స్ట్, దేశంలోనే తొలి ప్రైవేట్ ఆయుధ కర్మాగారం ఎక్కడ నిర్మించారు? బీడ్ జిల్లా మలాస్పూర్, మధ్యప్రదేశ్లో ఉంది ఇది. సో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పుజ్లాయిడ్ రక్షా సిస్టమ్స్, ఇది మన భారత్ కంపెనీ. నెక్స్ట్, ఇజ్రాయెల్ వెపన్స్ సిస్టమ్, సో ఇది ఇజ్రాయెల్ది. ఈ రెండు కంపెనీల భాగస్వామ్యంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కర్మాగారం ద్వారా X-95 కార్బన్ అండ్ అసాల్ట్ రైఫిల్ మెషిన్ గన్స్ ఉత్పత్తి చేస్తారు. సో ఇది దేశంలోనే తొలి ప్రైవేటు ఆయుధ కర్మాగారం కాబట్టి కొంచెం ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎక్కడ అంటే బీడ్ జిల్లా మాలాస్పూర్, ఇది మధ్యప్రదేశ్లో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. 2017 జూన్ 8న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఏ దేశ పార్లమెంటు రద్దయింది? బ్రిటన్ చట్టాల ప్రకారం సాధారణ ఎన్నికలకు కనీసం 25 పని దినాల ముందే పార్లమెంటును రద్దు చేయడం జరుగుతుంది. బ్రిటన్ పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ మే 3న అధికారికంగా రద్దు చేయడం జరిగింది. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారత స్థూల దేశీయోత్పత్తి అనగా జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు ఎంత ఉంటుందని చెప్పేసి అభిప్రాయపడింది? 7.4% ఉంటుందని చెప్పేసి అభిప్రాయపడింది. 2018-2019లో వృద్ధి రేటు 7.6% మేర పెరుగుతుందని చెప్పేసి ఒక అంచనా వేయడం జరిగింది. సో ఈ సంవత్సరం మాత్రం 7.4 ఉంటుందని చెప్పేసి అభిప్రాయపడింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి 7.6 ఉండొచ్చని చెప్పేసి అభిప్రాయపడింది. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 50వ వార్షిక సమావేశంలో ఈ రిపోర్ట్ను రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ 50వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగిందంటే జపాన్లోని యోకోహామాలో ఈ సమావేశం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. 50వ వార్షిక సమావేశం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇందులో భాగంగా వృద్ధి రేటు ఎంత ఉందని చెప్పేసి అభిప్రాయపడింది ఏడిపి. నెక్స్ట్, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో అగ్రస్థానంలో ఉన్న నగరం ఇండోర్. పట్టణాల్లో పాటిస్తున్న పరిశుభ్రత ఆధారంగా ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకి 3వ స్థానం లభించింది, హైదరాబాద్కి 22వ స్థానం, వరంగల్కి 22వ స్థానం, సూర్యాపేటకి 34వ స్థానాలు లభించాయి. ఈ ర్యాంకింగ్లో చివరి వరుసలో ఉన్న నగరం గొండా, ఇది యూపీలో ఉంది. ఇందులో ఎక్కువ అవార్డులు గుజరాత్ రాష్ట్రానికి లభించాయి, మొత్తం 12 అవార్డులు లభించాయి. తర్వాత మధ్యప్రదేశ్కు లభించాయి, 2వ స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది. మొత్తం 11 అవార్డులు మధ్యప్రదేశ్కు లభించడం జరిగింది. ఇందులో తెలంగాణకు 4 అవార్డులు, మన ఏపీకి 8 అవార్డులు లభించాయి. తెలంగాణకు హైదరాబాద్, వరంగల్, సూర్యాపేట, సిద్దిపేటకు అవార్డులు లభించాయి. నెక్స్ట్ మన ఏపీకి విజయవాడ 19వ ర్యాంకింగ్లో ఉంది. నెక్స్ట్ తిరుపతి 9వ ర్యాంకింగ్లో ఉంది, తాడిపత్రి 30వ ర్యాంకింగ్లో ఉంది, విశాఖపట్నం 3వ ర్యాంకింగ్లో ఉంది, నర్సరావుపేట 40వ స్థానంలో ఉంది,
తెనాలి 44వ ర్యాంకింగ్లో ఉంది, విజయవాడ 43వ ర్యాంకింగ్లో ఉంది, రాజమండ్రి 46వ ర్యాంకింగ్లో ఉంది. దీనిపైన సర్వేను నిర్వహించింది నాణ్యతా మండలి అని చెప్పేసి గుర్తుంచుకోండి. మొత్తం 434 నగరాలను ఈ జాబితాలో ప్రకటించడం జరిగింది. సో ఎవరు ప్రకటించారు అంటే నాణ్యతా మండలి ప్రకటించని చెప్పేసి గుర్తుంచుకోండి. మొత్తం ఎన్ని నగరాలు ప్రకటించిందంటే 434 నగరాలను ప్రకటించడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్, స్వచ్ఛ జంగిల్ కి కహాని దాదాకి జుబానీ అనే పుస్తకాన్ని ఎవరు రచించడం జరిగింది? మధు పంత్. ఈయన ప్రముఖ బాల రచయిత. బాలల్లో పరిశుభ్రత పైన అవగాహన పెంచేందుకు ఈ పుస్తకం రచించడం జరిగింది. దీన్ని 15 భాషల్లో అనువదించారు. సో స్వచ్ఛ జంగిల్ కి కహాని దాదాకి జుబానీ అనే పుస్తకం మధు పంత్ గారు రాశారు. ఈయన బాల పుస్తక రచయిత అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ పుస్తకం ఎందుకు రచించారంటే బాలల్లో పరిశుభ్రత పైన అవగాహన పెంచేందుకోసం ఈ పుస్తకం రచించడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏ రాష్ట్రంలో ఇంటింటికి తిరిగి టీకాలు వేసే పథకంని ప్రారంభించారు? తెలంగాణ. దీన్ని తెలంగాణ టీకాల బండి అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. దేశంలో పూర్తిగా టీకాలు వేసుకుంటున్న 60% పిల్లలు తెలంగాణలో 67% నమోదైంది. సో మొత్తం దేశంలో యావరేజ్ చూసినట్టయితే పూర్తి టీకాలు తీసుకుంటున్న పిల్లలు యావరేజ్ చూస్తే 60% ఉంటే తెలంగాణలో 67% నమోదైందంటే దాదాపు 7% ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు. మురికివాడల్లో నివసించే పిల్లలు టీకాలు దాదాపు 3వ వంతు పొందకపోవడం గమనార్హం. ఈ పథకం అమలు కోసం దాదాపు మొదట హైదరాబాద్ నగరంలో 15 క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇస్రో మే 5, 2017న ప్రయోగించిన ఉపగ్రహం పేరేమిటి? క్షమించాలి, ఇక్కడ GSAT-9 ఇది నేను రాయలేదు, ఓన్లీ 0 అవ్వడింది. GSAT-9 దీని కక్షలోకి తీసుకువెళ్లిన వాహకం GSLV F9. ఇది సార్క్ దేశాలకు 12 సంవత్సరాల పాటు కమ్యూనికేషన్ సేవలు అందించబోతుంది. ఇందులో 15 ట్రాన్స్పాండర్లను అమర్చడం జరిగింది. దీని బరువు వచ్చేసి 2230 కిలోలు. దీని వ్యయం వచ్చేసి 335 కోట్ల వ్యయం చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇందులో ఎలక్ట్రానిక్ ప్రొపల్షన్ సిస్టమ్ వాడారు. దీనివల్ల కక్షలో ఉపగ్రహ స్థానాన్ని మార్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే GSAT-9 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది కమ్యూనికేషన్ విభాగంలో మొత్తం సార్క్ దేశాలకు 12 సంవత్సరాల పాటు సేవలు అందిస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీని వ్యయం కూడా గుర్తుంచుకోండి, మనకి ఇంపార్టెంట్. మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో 235 కోట్లు అని చెప్పేసి. ఇందులో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇందులో ప్రొపల్షన్ సిస్టమ్ వాడడం జరిగింది మొదటిసారిగా. సో మొదటిసారిగా వాడారు, ఇది ఇక్కడ మెన్షన్ రాయలేదు, అక్కడ రాసుకోండి. మొదటిసారిగా ప్రొపల్షన్ సిస్టమ్ని వాడరు. దీనివల్ల కక్షలో ఉపగ్రహ స్థానాన్ని మార్చే అవకాశం ఉంటుంది. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, ఇది గుర్తుంచుకోండి. సో GSAT-9, సో దాని వాహకం వచ్చేసి GSLV F9 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీని బడ్జెట్ కూడా మనకి ఇంపార్టెంట్, 235 కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్, దేశంలో మహిళలపై అత్యధికంగా అత్యాచారాలు జరుగుతున్న ప్రాంతం ఏది? ఢిల్లీ. ప్రతి 1,00,000 మంది మహిళలకు గాను 184 మంది బలాత్కారాలకు గురవుతున్నారు. రెండో స్థానంలో అస్సాం ఉంది. ప్రతి 1,00,000 మంది మహిళలకు ఇక్కడ 148 మంది మహిళలు ఇక్కడ బలాత్కారానికి గురవుతున్నారు. మూడో స్థానంలో తెలంగాణ ఉంది. తెలంగాణలో 15,315 కేసులు నమోదయ్యాయి. మహాత్మా గాంధీ గారు చదివిన ఏ పాఠశాలను ప్రదర్శనశాలగా మార్చనున్నారు? రాజ్కోట్లోని ఆల్ఫ్రెడ్ పాఠశాల. గాంధీ గారు ఈ పాఠశాలలో 1887లో చదువును పూర్తి చేశారు. 1957లో అప్పటి జూనాగఢ్ రాజు దీన్ని నిర్మించారు. నాటి డ్యూక్ ఆఫ్ ఎడిన్బరో ప్రిన్స్ ఆల్బర్ట్ పేరిట దీన్ని ప్రారంభించారు. సో ఇక్కడ మనం దీని గురించి కొంచెం మాట్లాడుకోవాలంటే చరిత్రలోకి వెళ్ళాలి. సో ఇక్కడ జూనాగఢ్ శాసనం ఇన్స్క్రిప్షన్స్ మనం చూస్తే మన శాతవాహనస్ లో వస్తుంది. ఫస్ట్ జూనాగఢ్ శాసనం అని చెప్పేసి
సో ఇది గుర్తుంచుకోండి, రాజ్కోట్ ఆల్ఫ్రెడ్ పాఠశాల అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటీవల మరణించిన తొలి మహిళా చీఫ్ జస్టిస్ ఎవరు? లీలా సేథ్ గారు. ఈమె ఢిల్లీ హైకోర్టు తొలి మహిళ. ఢిల్లీ హైకోర్టు తొలి చీఫ్ జస్టిస్ గా, తొలి మహిళా చీఫ్ జస్టిస్ గా చేశారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. మరియు ఈమె స్వీయ చరిత్ర అన్బ్యాలెన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో లీలా సేథ్ గారు ఢిల్లీ హైకోర్టుకు మరియు హిమాచల్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చేశారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈమె స్వీయ చరిత్ర వచ్చేసి అన్బ్యాలెన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది మనం ఎందులో యాడ్ చేసుకోవచ్చు అంటే, మనకు పాలిటీలో హైకోర్టు అని చెప్పేసి ఒక టాపిక్ వస్తుంది, అందులో రాసుకోవచ్చు అక్కడ. నెక్స్ట్, అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ 2017 ఎక్కడ జరిగింది? మలేసియా. ఈ టోర్నీలో భారత్కి కాంస్యం దక్కింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్ కాంస్యం పథకం సాధించడం ఇది 7వసారి. ఈ టోర్నీలో విజేతగా నిలిచింది బ్రిటన్. దీని ప్రత్యర్థి వచ్చేసి ఆస్ట్రేలియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఆస్ట్రేలియాను ఓడించి బ్రిటన్ ఈ టోర్నీని గెలుచుకుంది. గవర్నర్ విత్ డిఫరెన్స్ అనే పుస్తక రచయిత ఎవరు? జ్వాలా నరసింహారావు. ప్రపంచ ఫుట్బాల్ సమైక్యలో భారత్ యొక్క స్థానం ఎంత? సో ఫీఫా అని చెప్పేసి గుర్తుంచుకోవచ్చు. దీన్ని చెప్పాలంటే ఫీఫా అని చెప్పొచ్చు. సో ఫీఫాలో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పేసి క్వశ్చన్. మన ర్యాంకింగ్ వచ్చేసి 100. భారత జట్టు 21 ఏళ్ళ తర్వాత మరోసారి టాప్ 100లో చేరింది. చివరిగా భారత్ 1996లో ఏప్రిల్లో 94వ ర్యాంకింగ్ సాధించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.